చెప్పండి సార్. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ్ మీరేంటి. మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ డెఫిసిట్ సస్పెక్టెడ్గా భావించి ప్రధాన కార్యాలయం వారికి నివేదిక అందించడం జరిగింది. నిన్నటి రోజున వారు చీఫ్ మేనేజర్ గారిని నియమించి మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ వెరిఫికేషన్ జరిగిందండి. ఈ క్యాష్ వెరిఫికేషన్లో క్యాష్ డెఫిసిట్ 78,77,790 రూపాయలు వచ్చిందండి. దీనికి సంబంధించి క్యాషియర్ పూర్తి బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సెకండ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రంగయ్య కూడా ఇందులో వెరిఫికేషన్ సరిగా చేయని కారణంగా క్యాష్ డెఫిసిట్ వచ్చినట్టుగా చీఫ్ మేనేజర్ గారు నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ప్రధాన కార్యాలయం వారు ఇద్దరిని సస్పెన్షన్ చేయడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం ప్రధాన కార్యాలయం వారు లీగల్ చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎవరెవరు సార్ దీంట్లో ముద్దాలు ఎవరెవరు ఏంటి వాళ్ళు? క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్ అండి, తర్వాత పాసింగ్ ఆఫీసర్ వివి రంగయ్య. సో ఇద్దరు ఎట్లా సార్ వివిధ రకాలుగా తీసారా ఒకేసారి అమౌంట్? అంటే ఎట్లా ఇప్పుడు 77 లక్షలు అనేది తన స్టేట్మెంట్ లో కొన్ని రోజులుగా చేశాను అన్నట్టుగా ఇచ్చాడండి. సో దాని మీద ప్రైమరీ ఎంక్వైరీ నిన్న పూర్తయింది. తదుపరి విచారణ జరగాల్సి ఉంది. ఈ విషయంలో ఏమన్నా క్రైమ్ కేసులు ఏమన్నా ప్రధాన కార్యాలయం వారు చూస్తారండి.